ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా పెద్దలకు సేవకులకు అందరికీ ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క ప్రభు దినము, అలాగే 4570వ రోజు మరి జూమ్ మీటింగ్ ను ప్రభు కొనసాగిస్తుండగా, మరి ఈ దినం ఆదివారం ప్రభు దినం గనుక ప్రారంభ స్థుతుల ద్వారా మరి ఈ యొక్క ఆదివార ప్రభు దినాన్ని ప్రారంభించుకుందాం. ఈ యొక్క జూమ్ మీటింగ్ కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ స్థుతులు ప్రేరేపించబడిన సహోదరులు మరి స్తుతించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల మా దేవ, మహాగణుడ, మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సార్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, అధిక స్తోత్రం తగిన దేవుడవు తండ్రి. అయా మీకే స్తోత్రములు స్తుతియాగములు చెల్లించుకుంటున్నాం మా నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఒక నూతన దినాన్ని దయాకిరీటంగా ఇచ్చి ప్రభు, ఈ జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తండ్రి, ఆదివారం ఆరాధన దినంలో ప్రభు మిమ్మల్ని స్తుతించి కీర్తించి పూజించేవారుగా మాకందరికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యా మీకే వేల కోట్ల కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, జోహబలములు చెల్లించుకుంటున్నాం మా నాయన. ఈ కుడికకు మీరే అధ్యక్షత వహించండి, సహాయం దయచేయండి తండ్రి. మీ బిడ్డల ద్వారా మీరు ఏమి మాట్లాడనై ఉన్నారో మీకే ఎరుక ఉన్నది ప్రభా. కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అందరిని మీరు ఆదరించండి, సహాయం దయచేయండి. మా హృదయాలకు కావలసిన మాటలను మీ దాసుని ద్వారా విని ప్రభా మీరే మహిమ పొందండి తండ్రి. మా హృదయాల్లో ప్రభా ఆ మాటలను చేర్చుకుని తండ్రి, మరి దైనందిన జీవితంలో మనం కొనసాగించడానికి మీ కృపను మాకు దయచేసే సహాయం దయచేయమని, ఈ కూడికకు మీరే అధ్యక్షత వహించి తోడు నీడగా ఉండి నడిపించమని, ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మా ప్రభును ప్రియ రక్షకుడును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామములో స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో మరి స్తుతి కీర్తన ద్వారా మరి ప్రభును మహిమపరచాలని మరి పాలూరు వందనాలన్నా. రవీన్న గారిని మరి స్తుతి కీర్తన వాడి ప్రభుని మహిమపరచాలని మనం చేస్తాం. అన్న అందరికీ వందనాలన్నా. రెండు క్రైస్తవ చరణాలు పాడండి. రెండు చరణాలు పాడండి ఈ ఆదివారం అంతే గన. అంతే అంతే అన్న అంతే. అందరికీ వందనాలన్నా. క్రైస్తవ సునాద కీర్తన నుంచి 102వ పాట పల్లవి 2 చరణాలు పాడుకుందామన్నా. ఆరాధించెదా మది నిన్ను పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములతో విడిచితిని సహవాసమును, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వెన్నుటయ చాలని ఎరిగి తిని, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా. నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే,
సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మంచిదండి. మరి సమయంలో మరి ప్రభు దినం గనుక ఈరోజు ఆరాధన తలంపులు మన మధ్యలో పంచుకోవడానికి కేవి శివారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆరాధన తలంపులు మాట్లాడాలని మనవి చేస్తున్నాం. వందనాలన్నా అందరికీ. మొదటిగా దేవాది దేవునికి స్తోత్రములు. ఈ ప్రభుదినాన్న ప్రభు సన్నిధిలో ఈ జూమ్ ద్వారా సమకూర్చిన ఆ దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన పెద్దలకును సహోదర సహోదరులకును అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఆరాధనకు సహాయకరముగా ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. ప్రియులారా, హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువును ఆరాధించటానికి దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను అని చూస్తున్నాం. ఎలాగో లక్ష్య పెట్టాడు అంటే, హేబేలు ఎలాంటి బలి అర్పించాడు అంటే, మందలో తొలిచూలు పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని ఆయన తెచ్చి ఆ బలి అర్పించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, అంటే ఇది బైబిల్ చరిత్రలోనే, అంటే మానవ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తి దేవునికి బలి అర్పించిన వ్యక్తి హేబేలు. అయితే హేబేలు కంటే ముందు ఒక బలి జరిగింది. అది ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినప్పుడు, వారు దిగంబరులుగా అయినప్పుడు దేవుడు వారికి వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు ఒక జంతువును బలి ఇచ్చి, ఆ బలి ద్వారా చర్మపు చొక్కాలు చేయించి వారి మానాన్ని కప్పాడు. ప్రియులారా, కానీ వారి పాపము తీసివేయలేదు, వారి మానాన్ని కప్పాడు అంతే. అయితే ఒక మానవుని యొక్క పాపానికి పరిహారము కావడానికి మొట్టమొదటి అర్పించిన బలి హేబేలు. ప్రియులారా, గొర్రె పిల్లను బలి అర్పించాడు. అయితే ఈయన ఆ బలి కూడా ఎలాంటి బలి అర్పించాడు అంటే, ఒక శ్రేష్టమైనది, తొలిచూలు పుట్టిన వాటిని, మందలో క్రొవ్విన వాటిని, అంటే ఒక శ్రేష్టమైనటువంటి ఒక గొర్రె పిల్లను దేవునికి బలిగా అర్పించాడు. ప్రియులారా, అట్లయితే ఆయన ఎలాంటి ఉద్దేశముతో దేవునికి బలి అర్పించాడు అని మనం గ్రహిస్తే ప్రియులారా, ఆయన ఒక పాపిని గ్రహించాడు హేబేలు. అయితే తన స్థానంలో తన నిమిత్తము ఒక పశువును బలి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన అతని నిమిత్తము అది అంగీకరింపబడినట్టుగా ఆ గొర్రె పిల్లను బలి ఇచ్చాడు. ప్రియులారా, అది ఆయన మొదటిగా గ్రహించినటువంటి వ్యక్తి. తన పాపములో ఉన్నాను, నా పాపానికి పరిహారము కావాలంటే నాకు బదులుగా వేరొక గొర్రె పిల్లను బలి ఇస్తే అది దేవుడు అంగీకరిస్తాడని ఆయన గ్రహించాడు. అది శ్రేష్టమైన బలి అర్పించాడు. అట్లయితే ప్రియులారా, ఇది హేబేలు గొర్రె పిల్ల రక్తముతో దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. ఇది ఎలాగో సాధ్యము? అప్పుడు ధర్మశాస్త్రము లేదు,
ఆజ్ఞలు లేవు, రక్తము చిందింపబడకుండా పాపానికి పరిహారము కలగదు అని అది దేవుని చట్టము. అప్పటికి చట్టాలు కూడా లేవు. తన పూర్వీకులు ఎవరు కూడా బలి అర్పించినట్టు లేదు. ఆదాము ఎప్పుడు కూడా తన పాపం కోసం బలి అర్పించినట్టు లేదు. మరి ఎవరు చెప్పారో, మరి దేవుడేమో చెప్పాడేమో కానీ, అయితే మొదటిగా గ్రహించిన వ్యక్తి తన పాపిని గ్రహించాడు. తన స్థానములో తనకు బదులుగా ఒక పొట్టేలును కానీ ఒక గొర్రె పిల్లను కానీ, మగ గొర్రె పిల్లను, అది శ్రేష్టమైన వాటిని బలి అర్పించాడు ప్రియులారా. కాబట్టి ఆ బలిని దేవుడు అంగీకరించాడు. ఎందుకు ధర్మశాస్త్రంలో ఏమని చెబుతుంది అంటే, ధర్మశాస్త్రము ఏమని చెబుతుంది? లేవియాకాండంలో 1వ అధ్యాయము 10వ వచనంలో, దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలని చూస్తున్నాం. ఒక బలి అర్పించటానికి ఎటువంటి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ అది నిర్దోషమైనది మగది కావాలి అని చూస్తున్నాం ప్రియులారా. తర్వాత 4వ వచనంలో, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అని చూస్తున్నాం. అయితే ఆ గొర్రె పిల్లను కానీ ఆ మేక పిల్లను కానీ బలి అర్పించడానికి తీసుకొచ్చినటువంటి ఆ గొర్రె పిల్లను మొదటిగా అతను ఏం చేయాలి అంటే, ఆ పశువు తల మీద, ఆ గొర్రె పిల్ల యొక్క తల మీద చేయి ఉంచవలను చూస్తున్నాం. చేయి ఉంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి హేబేలు పాపములో ఉన్నాడని గ్రహించాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తము కావాలి అంటే ఒక గొర్రె పిల్లను అది వధించాలని గమనించాడు. ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి తన నిమిత్తము అది దేవుని సన్నిధిలో అంగీకరింపబడినట్లుగా ఆ గొర్రె పిల్లను బలి అర్పించాడు ప్రియులారా. అది తర్వాత చూస్తే అతడు ఆ, సరే ప్రియులారా, అది అలాగున గ్రహించాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలే గ్రహించాడు ఆయన. అంటే మరి అది నాకైతే అంత అవగాహన లేదు ప్రియులారా. ఆయన ఎలా గ్రహించాడు? మరి దేవుడు చెప్పాడా? ధర్మశాస్త్రము లేనప్పుడు, చట్టాలు లేనప్పుడు, అవి ఏవీ లేనప్పుడే ఆయన గొర్రెపిల్లను బలి అర్పించి ఆ గొర్రెపిల్ల రక్తంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రియులారా, అది దేవుడు అంగీకరింపబడినట్లుగా అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా గొర్రె పిల్లను బలి అర్పించాడు. కాబట్టి ఆ హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. అట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన పాపముల కోసము, మన పాపముల నిమిత్తము ఆయన తొలిచూలు పుట్టిన కుమారుని అని చూస్తున్నాం. మరియకు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తొలిచూలు పుట్టినవాడుగా చూస్తున్నాం. అందులోనూ ఆయన 33.5 సంవత్సరాల వయసులో, ఆ కోడె వయసులో ప్రియులారా, యవ్వన వయసులో యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువకు వేయబడ్డాడు ప్రియులారా. అందుకే ఆయన ఆ శ్రేష్టమైనటువంటి బలిగా, దేవునికి అంగీకారమైన యుక్తమైన బలిగా, మనందరి పాపముల నిమిత్తము మనకు ఆయన ప్రాయశ్చిత్తము కలుగునట్టుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువలో మన కోసం మరణించాడు ప్రియులారా. అయితే ప్రియులారా, ఆ హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. అంటే అది దేవుడు అంగీకరించాడు. ఆ బలిని ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. అంగీకారయుక్తమైన బలి, దేవుడు మెచ్చిన బలి, దేవుడు నచ్చిన బలి హేబేలు యొక్క బలి. అదైతే అంతకంటే శ్రేష్టమైన బలి యేసుక్రీస్తు బలి ప్రియులారా. ఆయన మనందరి పాప పరిహారము కొరకు
ఆయన సిలువలో మరణించాడు. హేబేలు బలి అయితే ఆ గొర్రె పిల్లను అక్కడ బలి ఇవ్వడం ద్వారా, ఆ గొర్రెపిల్ల తల మీద తన చేతులు ఉంచడం ద్వారా అతనికి మాత్రమే, హేబేలుకు మాత్రమే పాపానికి పరిహారము కలిగింది, క్షమాపణ వచ్చింది. కానీ యేసు క్రీస్తు ప్రభు సమస్త మానవ కోటికి ఆయన సమస్త మానవులందరి పాపానికి పరిహారము కలుగజేయడానికి మన పక్షముగా ఆ తండ్రికి దేవునికి ఒక అంగీకారయుక్తమైన బలిగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన కొరకు మరణించాడు ప్రియులారా. అదే ఆయన ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనిస్తే 10-11 వచనాలలో అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని చూస్తున్నాం. అది దేవునికి ఇష్టమైనది ప్రియులారా, నలగొట్టుటకు ఇష్టమైనది. అతనికి కలిగిన వేదనను చూచి 11వ వచనం గమనిస్తే చూచి తృప్తి పొందినని చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా తృప్తి పొందాడు ఆ బలిని. తండ్రి అయిన దేవుడు కూడా ఆ బలిని తృప్తి పొందాడు ప్రియులారా. ఎలాగైతే హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడో, మెచ్చిన బలిగా, నచ్చిన బలిగా, అంగీకారయుక్తమైన బలిగా దేవుడు అంగీకరించాడో, అలా యేసుక్రీస్తు ప్రభు బలిని ప్రియులారా ఆయన అంగీకారయుక్తమైన బలిగా, దేవుడు మెచ్చిన బలిగా, దేవుడు నచ్చిన బలిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని ఆయన అంగీకరించాడు. కాబట్టి మనందరి పాపానికి పరిహారం వచ్చింది ప్రియులారా, పాపానికి పరిహారం. అట్లయితే ఆయన ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ప్రియులారా, మనుషుని పోలికగా పుట్టి. అక్కడైతే హేబేలు తన పక్షముగా వేరొక జంతువుల బలి అర్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు ప్రియులారా. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మానవునిగా మన వంటి శరీరాన్ని ధరించుకొని మన పాపాల కోసము ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాన్ని, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు మనందరి పక్షాన ఆయన అంగీకరింపబడ్డాడు ప్రియులారా. మనందరి పక్షాన అంగీకరింపబడి ఆ సిలువలో మన పక్షముగా దేవుడికి అంగీకారయుక్తమైన బలిగా ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయనలో పాపము లేదు. అది శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్ల ప్రియులారా, శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్ల. అది దేవుడు మెచ్చినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లలో ఏ దోషము లేదు, శ్రేష్టమైనది, తొలిచూలు పుట్టిన అటువంటి బలి. యేసుక్రీస్తు ప్రభు తొలిచూలు పుట్టిన వాడుగా ఆయన 33 సంవత్సరాల వయసులో ఒక క్రొవ్వినటువంటి దూడని మనం గమనిస్తాం. అంటే ఒక శ్రేష్టమైనటువంటి పశువును వధించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు 33 సంవత్సరాల వయసులో ఆయన అతి సుందరుడు, అతి కాంక్షలైనటువంటి ఆ ప్రభువు మన కోసము, మనకు సుందరంగా చేయడానికి, మనల్ని ఆయన పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు మరణించాడు ప్రియులారా. ఎందుకంటే హేబేలు ఆ గొర్రెపిల్ల తల మీద చెయ్యి ఉంచాడో కానీ ఏమి తెలియదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారము మనం అర్పించే పశువు తల మీద చెయ్యి ఉంచినప్పుడు మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దోషము ఆ పశువులోకి పోతుంది ప్రియులారా. అందుకే మన పూర్వీకులు కానీ ఇప్పుడు కూడా దేవర చేసేటప్పుడు ఒక దేవరపోతును ఊర్లో అంటే ఒక దున్నను బలిగా అర్పిస్తారు. అర్పించేటప్పుడు దాని బండి మూకలతో కట్టుకొని, అది బలమైనది కదా, ఆ ఊరిలో వీధుల్లో నుంచి దాని మెడకేస్తారు, కాళ్ళకేస్తారు. అది పరిగెత్తబోతే లాగుతారు, అది కింద పడుతుంది, బోలబడుతుంది, మోకాళ్ళ గాయాలవుతాయి.
అంతెక్కల గాయాలవుతాయి. అప్పుడు సంతోషపడతారు ఈ జనులంతా. దాన్ని గుద్దుతారు పైన, ఆ బెత్తములతో కొడతారు, ఆ వీపంతా పగలగొడతారు ప్రియులారా. రక్తం కారాలంట అది. అది ఆ ఊరి గవిని బయట ఆ గ్రామ దేవత దగ్గరికి పోయేతలకి అది అలసిపోతుంది, సొమ్మసిల్లిపోతుంది. అక్కడ ఒక చేదు నీళ్లు ఇస్తారు దానికి, ఆ వేపాకు నీళ్ళు రసాన్ని ఇస్తే ఆ చేదు నీళ్లు తాగుతారన్నమాట. అది అది ఆయాసపడుతున్నప్పుడు, అది సొమ్మసిల్లినప్పుడు ప్రియులారా. అలాగ ఆ ఊరు అందరి ప్రజలు ఆ పశువు వీపు పైన గాని ఆ తలపైన గాని చేతులు పెట్టాలి. అందుకే దాన్ని కొడతారు, పిడిగుద్దులు గుద్దుతారు, బెత్తాలతో కొడతారు. ఇంకా అది ఆ శీలకాలు అంటారు కదా, ఎద్దులతో లేదు, అటువంటి దానితో కొడతారు దాన్ని. అది ముందుకు కదలనప్పుడు నేను చూశాను ఇవి కల్లారా. అట్లయితే పిల్లారా అలాగున ఆ కొట్టుకుంటూ దాని పిడిగుద్దులు గుద్దుకుంటూ అది కింద పడతా ఉన్నా కనికరించకుండా దాని బెత్తాలతో కొట్టి ఆ ఊరి చివరి బయటికి తీసుకువెళ్ళి ఆ పశువు తల మీదంగా అందరు చేతులు ఉంచి ఆ పశువును వధించి ఆ పశువు యొక్క రక్తాన్ని ఆ విగ్రహాలకు అర్పిస్తారు ప్రియులారా. ఎందుకంటే వారి పక్షముగా ఆ పశువు అంగీకరింపబడింది. ఇక ఈ సంవత్సరం చేసిన పాపాలు ఇంకా పోయినాయి అని చెప్పి అం- అలాగ మేము కూడా ఒక మనసాక్షి కలిగిన వారం ప్రియులారా. అట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఆయన తొలిచూలు పుట్టిన కుమారుడుగా ఒక శ్రేష్టమైనటువంటి తండ్రికి ఒక మెచ్చినటువంటి బలిగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మన కొరకు మరణించాడు. ఆయనను యెరూషలేము వీధుల్లో ఈడ్చారు, ఒక బలి పశువును ఈడ్చినట్లుగా. ఆయనను కొరడాలతో కొట్టారు, ముఖాన ఉమ్ము మూశారు, వెంట్రుకలు పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, కింద పడిన ఆయనను లేపి కొట్టారు. రక్తము కారుతున్నా కనికరించలేదు, ముక్కు వాచిపోయింది, పళ్ళు ఊడిపోయాయి. అలాగున ప్రియులారా ఆయన దేహమంతా గాయాలు పొందాడు. ఎవరు కూడా ఆయనను కనికరించలేదు. సంతోషముతో బలి పశువును తీసుకుపోయినట్టు ఆ ఊరి చివర గవిని బయట ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువును ఆ కలువరి కొండపైన భూమికి ఆకాశానికి మధ్యలో ఇద్దరు దొంగల మధ్యలో మూడు మేకులతో బంధింపబడి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయన పావనమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు ప్రియులారా. ఆ బలిని తండ్రి అయిన దేవుడు మెచ్చిన బలిగా, స్వీకరించిన బలిగా, అంగీకారయుక్తమైన బలిగా దేవుడు అంగీకరించాడు ప్రియులారా. అట్లయితే ఈ ఉదయ కాలంలో మన ఆరాధనకు కేంద్రమైనటువంటి మన ప్రభువుని, మన తండ్రిని, మన ప్రభు మన పట్ల చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన పట్ల చేసిన మేలుడు జ్ఞాపకం చేసుకుంటూ మన తండ్రి అయిన దేవుని ఆరాధించాలి ప్రియులారా. మనము కూడా మనం అర్పించే బలి ఆ అంటాడు, ఇక్కడ అంటాడు ఎలాంటి బలి కావాలి ప్రియులారా. అదే దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించుము అంటున్నాడు. యాగము అనగా బలి. ఈ ఉదయ కాలాన ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనం దేవుడు మెచ్చిన బలి, దేవుడు నచ్చిన బలి, దేవుడికి అంగీకారయుక్తమైన బలి ఎలాంటి బలి అర్పించాలి అంటే స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించుము అంటున్నాడు. యాగం అనగా బలి ప్రియులారా. అంటే ఇది ఎటువంటి బలి అర్పించాలి అంటే ఇది 51వ కీర్తనలో అంటున్నాడు, 16వ వచనము, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు అంటున్నాడు. మరి దహన బలుడు, పొట్టేళ్ళు ఆయన ఇప్పుడు ఆయనకి ఇష్టమైనది కాదు ప్రియులారా. అయితే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 50వ కీర్తన 14వ వచనములో, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించుము. 23వ వచనములో అంటాడు, 50వ అధ్యాయం 23వ వచనములో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని చెప్తున్నాడు ప్రియులారా. మరి ఉదయ కాలంలో మన ఆరాధనకు కేంద్రమైనటువంటి మన ప్రభువుని
జ్ఞాపకము చేసుకుంటూ ఆయన మన పట్ల చేసిన మేలుడు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ ప్రియులారా ఆయనను మనము ఆరాధించాలి. ఎలాగో ఆరాధించాలంటే స్తుతియాగము మన జిహ్వాఫలాలు దేవునికి అంగీకారమైనవి యుక్తమైనవిగా దేవుడు మెచ్చినవిగా ఉండాలని ప్రభువును మనవి చేస్తున్నాం. అలాంటి తలంపులు కలిగి ప్రభువును ఆరాధించుదాం ప్రియులారా. ఈ కొద్ది తలంపులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దూరాస్తులమై నేరాస్తులమై దూరాస్తులమై నేరాస్తులమై దండనకే తగియుంటిమి మేము దండనకే తగియుంటిమి మేము మా శిక్షను శిలువలో మోసి మా శిక్షను శిలువలో మోసి మము రక్షించిన మహోపకారి మము రక్షించిన మహోపకారి స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రేయస రక్షణకర్త స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రేయస రక్షణకర్త. ప్రేరించబడిన సహోదరులు ప్రభుని ఆరాధించాలని మనవి. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం నాయన తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నాయన తండ్రి మరొక తరం ఇచ్చినారు. నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ దినములో అవును ప్రభువా తండ్రి నాయన ఏల్పులలో నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, కీర్తను బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా మీ పాదాలు స్తోత్రాలు గురించి భద్రపరిచినాడు కనుక ప్రభువా తండ్రి ఇన్ని మేలు చేసిన మా ప్రభుకు ఏమిచ్చినారు అనవసరమని ఇరిగి నలిగిన హృదయంతో ప్రభువా తండ్రి నాయన తండ్రి మేము స్తుతించుండగా ఆరాధించుండగా నాయన తండ్రి మా ఆరాధన మా విన్నప మా యొక్క స్థుతులు నాయన తండ్రి అంగీకరించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మరి మొట్టమొదటిగా ప్రారంభ స్తుతులు చెల్లించిన సహోదరులకు, అలాగే కీర్తన పాడి ప్రభుని మహిమపరిచిన సహోదరునికి, అలాగే వాక్యం అందించిన ఆరాధన తలంపులు మనతో పంచుకున్నటువంటి మరి శివారెడ్డన్న గారికి, అలాగే ఆరాధించిన వారికి, కీర్తన పాడిన వారికి ప్రభు నామవందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో వాక్యం ఇందాం. శివారెడ్డన్న గారు వాక్యం అందించాలని మనవి చేస్తున్నాం. 6 గంటల వరకు ఆదివారం గనక 6 గంటల వరకు శివారెడ్డన్న గారు వాక్యం అందించాలని మనవి చేస్తున్నాం. అన్న వందనాలన్నా. మంచిదినా. ప్రభు ఇంతవరకు ఆరాధన ద్వారా స్తుతుల ద్వారా మహిమపరచబడినందుకే దేవునికి స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో చేరువచ్చిన పెద్దలకును సహోదర సహోదరులకును దైవజనులకును అందరికీ ప్రభు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. అయితే ఈ ఉదయ కాలంలో వాక్య ధ్యానము కొరకు ఇదే మనం చదువుకున్న భాగంలోనే ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం ప్రియులారా. అంటే కొన్ని 2వ వచనము 2వ లైను చివరి నుంచి, హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని చేతపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. తరువాత ప్రియులారా 10వ వచనం మనం గమనిస్తే 9 నుంచి, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీళ్ల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నేను నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను చేతపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని, ఇంకా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. తర్వాత ఈయనకి అనుగుణంగా ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనములో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు చూస్తున్నాం ప్రియులారా. చదవబడిన లేఖన భాగాలను ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మరి మా తండ్రి ఉదయ కాలంలో వాక్యదానము కొరకునైనా చదవబడిన లేఖనాలను దీవించండి. నేను జ్ఞానము లేని వాడునైనా, మరి మా తండ్రి నీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి లేఖనాలను మరి మా తండ్రి అది సరిగా విభజించటానికి మరి మా ప్రభువా బోధించటానికి తండ్రి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలా చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములైనా. మరి మా తండ్రి సమయం అంతటిని మరి మా ప్రభువా మరి మా తండ్రి నీకు మహిమ తెచ్చేవారముగా అయినా తండ్రి మమ్మల్ని యోగ్యులుగా చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చదువుకున్నాం హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు అని చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనములో, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని చూస్తున్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి హేబేలు కంటే ఒక శ్రేష్టమైనటువంటి ప్రోక్ష రక్తాన్ని ఆయన అర్పించినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. ఈ గ్రంథకర్త ఈ మాట చెప్తున్నాడు. అంటే హేబేలును పోల్చి చెప్తున్నాడు. హేబేలులో యేసుక్రీస్తు యొక్క కొన్ని పోలికలు ఉన్నాయి ప్రియులారా. కానీ అదే ఈ ఉదయకాలంలో ఆ హేబేలుకు యేసుక్రీస్తుకున్న అటువంటి కొన్ని పోలికలు మనము గమనిద్దాం ప్రియులారా. అయితే నాకు జ్ఞానం ఉన్నంత వరకు, నా సరిపోయే జ్ఞానం వరకు నేను బోధిస్తాను ప్రియులారా. అట్లయితే ఇక్కడ హేబేలు అంటే అర్థం ఏమిటంటే, హేబేలు అనగా ఆ పేరుకు అర్థం శ్వాస లేదా ఊపిరి అని చూస్తున్నాం, అంటే జీవం. అదే యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన ఏమన్నాడు? నేనే జీవమును అన్నాడు. ఆయనే జీవం ప్రియులారా. అట్లయితే హేబేలు ఆదాము కుమారుడు, ఆయన ఒక మానవుడు. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడు ప్రియులారా.
ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనంలో హేబేలు గొర్రెల కాపరిని చూస్తున్నాం. హేబేలు గొర్రెల కాపరి. మరి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కొన్ని పోలికలు మనం చూస్తున్నాం పిల్లారా. ఈయన గొర్రెల కాపరి అయితే యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి అని చూస్తున్నాం పిల్లారా. అట్లయితే ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనములో అక్కడ హేబేలు నీతిమంతులను తీర్చబడింది పిల్లారా. హేబేలు నీతిమంతుడైన హేబేలు అని చూస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనములో ఆయన ఎలా నీతిమంతుడయ్యాడు? హేబేలు నీతిమంతుడు అంటున్నాము, ఎలా నీతిమంతుడయ్యాడు అని చూస్తే ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే ప్రియులారా, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందినని చూస్తున్నాం. మరి ఇక్కడ విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి హేబేలు అర్పించడం ద్వారా దేవుడు అతని అర్పణ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆయన నీతిమంతుడని, విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను చూస్తున్నాం. అది నీతిమంతుడుగా ఆయన సాక్ష్యము పొందాడు ప్రియులారా. మరి హేబేలు నీతిమంతుడని చూస్తున్నాం. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రియులారా ఆయన నీతిమంతుడుగా చూస్తున్నాం. లూకాసు వార్తలో మనం గమనిస్తాము, శతాధిపతి అంటాడు ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్తాడు. ఒక అన్యుడు ఒక పోలీస్ అధికారి 100 మంది సైనికులకు అధికారి, ఆయన ఏమంటాడంటే ఈయన నిజముగా నీతిమంతుడై ఉండను అని చూస్తున్నాం. తర్వాత పిలాతు అంటాడు, జడ్జి గారు ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అంటాడు. ఆయన భార్య కూడా చెబుతుంది ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజముగా నీతిమంతుడు ప్రియులారా. అట్లయితే మరి ఇక్కడ హేబేలు క్రియలు అవి నీతి గలవి అని చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములు హేబేలు క్రియలు నీతి గలవి అంటే ఆయనలో ఏ నేరము కనబడలేదన్నమాట. హేబేలులో ఏ నేరము కనబడలేదు. అట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు కూడా ఆయనలో ఏ నేరము కనబడలేదు. చూడండి, అదే మత్తయి సువార్తలోనే లూకాసు వార్తలో మనం గమనిద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు 4వ వచనంలో పిలాతు అంటాడు, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు అన్నాడు. యేసుక్రీస్తులో ఏ నేరము కనబడలేదు అన్నాడు పిల్లారా. తర్వాత 14వ వచనంలో కూడా అంటాడు, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైన నాకు కనబడలేదు. మీరు మోపిన నేరాలు ఏ ఒక్క నేరమైనా నాకు కనపడలేదు అన్నాడు. తర్వాత 15వ వచనంలో ఏ రోజుకు కూడా కనపడలేదు అంటాడు పిల్లారా. 22వ వచనంలో కూడా చెప్తాడు, మూడవసారి 22వ వచనంలో మూడవ మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసినని ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగబడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. ఇదిగో మూడవసారి చెప్పాడు ఆయన. ఏదైనా ఒక జడ్జి గారు ఒకసారి ఆర్డర్ వేస్తే అది కొట్టివేయబడుతుంది కేసు. కానీ ఈయన మూడవ మారు కూడా చెప్పాడు. మూడవ మారు ఇతని యందు ఏ నేరము కనబడలేదని. అట్లయితే యేసుక్రీస్తు ఏ నేరము లేనివాడు, ఆయన నీతిమంతుడు ప్రియులారా. ఇంకా అంటాడు హెబ్రీ పత్రిక 11:4లో హేబేలు చనిపోయి మాట్లాడుచున్నాడు.
మనతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు చనిపోయి కూడా. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన కుమారుని ద్వారా వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. తరువాత ఆదికాండము 4:8 ఎలాగున హేబేలు సంహరింపబడ్డాడు? తన సొంత సహోదరుని ద్వారా ఆయన మరణానికి అప్పగించబడ్డాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా సొంత వారే ఆయనను మరణానికి అప్పగించారు. వీడు మాకు వద్దు అన్నాడు. వీని సంహరించుము అని కేకలు వేశారు ప్రియులారా. సొంత వారే ఆయనను సంహరించారు యేసుక్రీస్తు ప్రభు. అట్లయితే ఈ హేబేలు గొర్రెపిల్ల రక్తముతో దేవుని సన్నిధికి వచ్చాడు ప్రియులారా. ఆయన గొర్రెపిల్ల రక్తముతో దేవుని సన్నిధికి వచ్చాడు. ఆయన నేను పాపినని గ్రహించాడు. నా స్థానంలో ఒక గొర్రెపిల్లను బలిస్తున్నాడు, నా పక్షముగా అంగీకరింపబడినట్లుగా అని చెప్పి ఆయన బలి ఇచ్చాడు. దేవుడు ఆ బలిని లక్ష్య పెట్టాడు. మరి యేసుక్రీస్తు ప్రభు హెబ్రీ పత్రిక అంటాడు 9వ ఆయన పొట్టేల రక్తముతో కాదు కానీ, గొర్రెపిల్ల రక్తముతో కాదు కానీ, ఆయన స్వరక్తముతోని తన్ను తానే ఒక అపరాధ పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మరణించాడు ప్రియులారా. ఆయన పొట్టేల రక్తము తీసుకొని రాలేదు, మేకపోతల రక్తము తీసుకొని రాలేదు, కానీ తన సొంత రక్తముతోనే ఆయన బలి అయినాడు ప్రియులారా. ఆయన ఒక్కసారే బలి అయినాడు. మనమైతే మాటికి సంవత్సరం బలు అర్పించేవారమే, కానీ లోకమంతటికి సరిపోయే బలిగా ఆయన దేవుడు అంగీకరించే బలిగా యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10:10 ఆయన ఒక్కసారే మన కొరకు బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు పిల్లలు. మరి ఇంకొక అంత మాత్రమే కాదు, గొర్రెపిల్ల రక్తముతో హేబేలు మాత్రమే క్షమాపణ వచ్చింది, కానీ హేబేలుకు మాత్రమే క్షమాపణ ఆ గొర్రెపిల్ల రక్తముతో. అట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 26వ ఇది నా రక్తము అన్నాడు. ఇది నా రక్తము. ఇది నా రక్తము 26వ మత్తయి సువార్త 26వ 28వ ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. అనేకుల కొరకు ప్రియులారా, లోకమంతటి మానవులందరి కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో రక్తాన్ని చిందించాడు. అట్లయితే లోకమంతటి కొరకు ఆయన క్షమాపణ తెచ్చాడు పిల్లారా, విమోచనము తెచ్చాడు. అట్లయితే అంత మాత్రమే కాదు, ఆదికాండము 4:10 హేబేలు రక్తము ఏం చేసింది? హేబేలు రక్తము మనం ఆదికాండము 4వ మనం గమనిస్తే, నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నీళ్లలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. దేవుడు అడిగాడు, చెబుతున్నాడు కయ్యూనితో అంటున్నాడు, నీ తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము ప్రియులారా ఏమని నీళ్ళలో నుంచి మొరపెట్టుచున్నది అంట. హేబేలు రక్తము ఏమని మొరపెడుతున్నది? హేబేలు గొర్రెపిల్లను చిందించిన రక్తం అయితే హేబేలుకు విమోచనం వచ్చింది, పాపక్షమాపణ ఇచ్చింది, రక్షణ ఇచ్చింది. కానీ హేబేలు రక్తము, హేబేలు తన స్వరక్తాన్ని తన సహోదరుని ద్వారా సంహరించబడినప్పుడు ఆ రక్తము చిందింపబడింది, అది భూమి మీద చిందింపబడింది. ఆ రక్తము ఏమని మొరపెడుతూ ఉందంటే, ప్రతీకారము తీర్చమంటుంది ప్రియులారా. పగతో రగిలిపోతుంది. చూడండి, హేబేలు రక్తం మాత్రమే కాదు కానీ ఇంకా పరిశుద్ధుల రక్తం అంతా మొరపెడుతున్నట్టు చూస్తున్నాం. మత్తయి సువార్తలో 23వ 35వ
23:35లో నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని చూస్తున్నాం. ఇక్కడ హెబెలు రక్తము మాత్రమే కాదు, కానీ హెబెలు రక్తము మొదలుకొని ఎవరైతే హతసాక్షులుగా సంహరించబడ్డారో వారి జకరియా రక్తము వరకు అవన్నీ మొరపెడుతున్నాయి ప్రియులారా, మొరపెడుతున్నారు అంత. ఇంకా లూకా భక్తుడు రాశాడు, లూకా భక్తుడు 11వ అధ్యాయం 51వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనంలో అంటాడు, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన వారి ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు అని చూస్తున్నాం. అంటే ఇక్కడ లూకాసు వార్త లూకా భక్తుడు ఏమని రాస్తున్నా అంటే, లోకము పుట్టినది మొదలుకొని, అదే మొదటి హత్య ప్రియులారా, లోకము పుట్టినది మొదలుకొని హెబెలు రక్తము మొదలుకొని జకరియా రక్తము వరకు, అంటే ఈ సువార్తలు ఈ పత్రికలు ఈ రాసినప్పుడు అప్పుడు ఆ జకరియా రక్తము వరకే, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నీతిమంతులు హతసాక్షులయ్యారు యేసుక్రీస్తు కోసం. ఎంతో మంది రక్తము చిందించారు. వారి రక్తం అంతయు కూడా నేను అంటున్నాను ప్రియులారా, వారి రక్తం అంతయు కూడా హెబెలు రక్తము మొదలుకొని జకరియా రక్తము వరకును, అక్కడ నుంచి ఎంతమంది అయితే హతసాక్షులుగా దేవుని సేవకులు దేవుని పిల్లలు హతసాక్షులుగా చేయబడ్డారో వారి రక్తం అంతా కూడా ఈ తరం వారు విచారింపబడదు రోజు ఆ రక్తమును గూర్చి. అంటే తీర్పు కోరుతుంది ప్రియులారా. వారి రక్తాన్ని గురించి లోకం మీదకి తీర్పు రాబోతుంది. అదే చూడండి, ఇంకా ప్రకటన గ్రంథములో చెప్తాడు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఇక్కడ ఆత్మలు మొరపెడుతున్నాయి ప్రియులారా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందుమని బిగ్గరగా కేకలు వేసెను. ఎవరు వీళ్ళంతా ప్రియులారా? 9వ వచనం చూస్తే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచి తిని చూస్తున్నాం. వారు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు అని చూస్తున్నాం ప్రియులారా. వారి రక్తము ఏమని మొరపెడుతుందంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకుందువు, మా రక్తం నిమిత్తము బట్టి భూనివాసులకు ప్రతిదండన చేయకుందువు అంటున్నారు. అంటే హెబెలు రక్తము మొదలుకొని పరిశుద్ధుల రక్తం అంతా కూడా ఏమని కోరుతుందంటే తీర్పు తీర్చమంటున్నది ప్రియులారా. ప్రతిదండన చేస్తామంటుంది, తీర్పు తీర్చమంటుంది. అట్లయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు రక్తము ప్రతిదండన కోరిందా? తీర్పు తీర్చమన్నదా? కాదు ప్రియులారా. అది మరి ఆయనను హింసించే వారిని, ఆయనను దూషించే వారిని ఆయన చేతులలో శిలలు కొడుతూ ఉంటే, పాదాలలో శిలలు కొడుతూ ఉంటే, తలలో ముళ్ళ కిరీటాన్ని కొడుతూ ఉంటే ప్రియులారా, ఆయనను పిడిగుద్దులు గుద్దారు. ఒక యజ్ఞ పశువులాగా, ఒక బలి పశువులాగా యేసు ప్రభును యెరూషలేము వీధుల్లో తిప్పారు. పిలాతు దగ్గరికి తిప్పారు, అక్కడ ఒక అన్నా దగ్గరికి తిప్పారు, ఆ రాత్రి అంతా తిప్పారు, తెల్లవారుదులు తిప్పారు. ఉదయం 9 గంటలకు ఆయన యేసు ప్రభును సిలువ వేస్తూ ఉంటే, ఏమిరా నన్ను కొడుతున్నారే అన్నాడా? ఎందుకు నాకు మేకులు కొడుతున్నారే అన్నాడా?
ఎందుకు ముఖాన ఉమ్మి పూసావే అన్నాడా? లేదు ప్రియులారా, ఎక్కడా కూడా ఆయన మోరు మెదపలేదు. వదకు తేబడు గొర్రె పిల్లగా ఆయన మౌనంగా యేసు ప్రభు ఒక్క మాటైనా ఆయన పలకలేదు, నోరు మెదపలేదు. మరి నోరు మీద అంత మాత్రమే కాదు, ఆ రక్తము ఏమని ప్రతీకారము కోరలేదు, తీర్పు తీర్చమనలేదు, భూనివాసులకు ప్రతిదండన చేయమనలేదు ప్రియులారా. ఏమని కోరింది? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. అది ప్రియులారా ఆయన రక్తము. మరి పరిశుద్ధ రక్తం అంతా మొరపెడుతూ ఉంది, ప్రతీకారము పగతో రగిలిపోతుంది, ప్రతిదండన చేయమంటుంది, తీర్పు తీర్చమంటుంది. కానీ యేసుక్రీస్తు రక్తము, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటుంది ప్రియులారా. అట్లయితే ప్రియులారా, హేబేలు యొక్క రక్తము తన సహోదరుని దూరము చేసింది. హేబేలు రక్తం ఏం చేసింది? ఆయనకు క్షమాపణ ఇచ్చింది, కానీ ఆయన ఆ గొర్రెపిల్ల రక్తం అయితే క్షమాపణ ఇచ్చింది, కానీ గొర్రెపిల్ల రక్తంతో ఆయన విమోచించబడ్డాడు. గొర్రెపిల్ల రక్తంతో ఆయన దేవుడికి అంగీకారయుక్తమైన బలిగా దేవుడు మెచ్చుకున్నాడు. హేబేలును మెచ్చుకున్నాడు, అతని అర్పణను మెచ్చుకున్నాడు. కానీ హేబేలు రక్తం అంటే తన సొంత రక్తము ప్రియులారా, హేబేలు తన సొంత రక్తము సహోదరుని ఏం చేసింది? దూరం చేసింది. చూడండి, ఇదే ఆదికాండము 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటుందంటే, నీ తమ్ముని రక్తము మొరపెడుతుంది అంటూ, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అని చూస్తుంది. మరి హేబేలు రక్తము ఏం చేసిందంటే తన సహోదరునికి శాపాన్ని తెచ్చిపెట్టింది ప్రియులారా. శపించబడిన వాడుగా అయ్యాడు కయ్యూను. తన సహోదరునికి శాపాన్ని తెచ్చిపెట్టింది. అంత మాత్రమే కాదు, 12వ వచనం చూస్తే, నీవు నేలను చేతపరుచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు సారాన్ని ఇయ్యదు. భూమి కూడా శపించబడింది. ఆయన చేసే కష్టంలో సారము లేదు. ఆ భూమి సారాన్ని ఇయ్యదు. మరి భూమి కూడా శపించబడింది. అంత మాత్రమే కాదు, నీవు భూమి మీద దిగులు పడుచు. మరి కయ్యూనికి ఏం చేసింది? తన సహోదరునికి దిగులు వచ్చింది ప్రియులారా, దిగులు వచ్చింది. అంత మాత్రమే కాదు, దేశ దిమ్మరి అయి అంటే తిరుగులాడు ప్రదేశం. నోదు దేశములో కాపురమునని చూస్తాం. నోదు దేశం అనగా తిరుగులాడు ప్రదేశం. మరి హేబేలు దేశ దిమ్మరి అయినాడు. హేబేలు దిగులు పడేవాడుగా అయ్యాడు. దిగులు తెచ్చింది, అయ్యో నా సహోదరుని ఎలా చంపాను, ఎందుకు చంపాను, ఏంది ఇదని ఆయన ఎంతో దిగులు పడ్డాడు. మరి హేబేలు రక్తము తన సహోదరునికి దిగులు తెచ్చింది ప్రియులారా. అంత మాత్రమే కాదు, 14వ వచనం అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. మరి గొప్ప దోష శిక్ష తెచ్చిపెట్టింది హేబేలు రక్తము. 14వ వచనంలో, నేడు ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి అంటున్నాడు. ఆ ప్రదేశం నుండి వెలివేయబడ్డాడు. మరి హేబేలు రక్తము తన సహోదరుని ఆయన ఉన్న స్థలం నుంచి వెళ్ళగొట్టబడింది ప్రియులారా, వెలివేయబడ్డాడు. ఇంకా చూస్తే, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరి అయిందని చెప్తున్నాడు. మరి నీ సన్నిధికి రాకుండా అంటే దేవుని సన్నిధికి కూడా దూరం చేసింది. హేబేలు యొక్క రక్తము దేవుని సన్నిధికి దూరం చేసింది. తన సహోదరుని శాపగ్రస్తునిగా చేసింది, దిగులు పడేవానిగా చేసింది. తన భూమిని సారాన్ని ఇవ్వకుండా శపించబడ్డాడు. అలాగనే ప్రియులారా,
ఆ నేల కూడా శపించబడింది, దేశదిమ్మరి అయ్యాడు. ఇంకా ఆ ప్రదేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు, దేవుని సన్నిధికి రాకుండా దూరం అయ్యాడు. తన సహోదరునికి దిగులు తెచ్చింది ప్రియులారా హేబేలు రక్తం. అట్లయితే యేసుక్రీస్తు రక్తము ఏం చేసింది ప్రియులారా? దూరం చేసిందా? దూరస్థులమైన మనలను సమీపస్తులుగా చేసింది ప్రియులారా. మరి హేబేలు రక్తము తన సహోదరుని దూరం చేస్తే, యేసుక్రీస్తు రక్తము దూరస్థులమైన మనలను సమీపస్తులుగా చేసింది. ఎఫెసీ పత్రిక చూస్తాం ప్రియులారా. ఎఫెసీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 12వ వచనము, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అది ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క రక్తం దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసింది. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన ఆ ద్వేషాన్ని, అక్కడైతే ద్వేషము తెచ్చిపెట్టింది హేబేలు రక్తం, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వేషాన్ని కొట్టివేసింది. ఆ విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు సమాధానకారకుడై ఉన్నాడు. మనము మునుపైతే మనము దూరస్థలము ప్రియులారా, దేవుని సన్నిధికి నోచుకోలేని వారము, అసలు దేవుడు అంటే తెలియని వారము. మనలో కక్షలు ఉన్నాయి, మనలో అసూయలు ఉన్నాయి, మనలో ఆ ద్వేషం ఉంది. కయ్యూనులాగా తన సహోదరునికి శాపాన్ని తెచ్చిపెట్టింది. మనం కూడా శపించబడిన వారం, ముందు అగ్నిగుండానికి వారసులం ప్రియులారా. అట్లయితే యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి దూరస్థులమైన మనలను సమీపస్తులుగా చేశాడు. ఆయన సన్నిధిలో సమకూర్చబడ్డాం పిల్ల, సమాధానం వచ్చింది, దేశాన్ని సంహరించబడ్డాడు. మరి హేబేలు అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. హేబేలు రక్తము తన సహోదరునికి గొప్ప దోష శిక్ష తెచ్చిపెట్టింది ప్రియుల, భరించలేనంత గొప్ప దోష శిక్ష. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తము మనకేమి తెచ్చిపెట్టింది? ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ప్రియుల, ఇంత గొప్ప రక్షణ మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక 2:3. అట్లయితే మరి ఎంత గొప్ప రక్షణ మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అంటే హెబ్రీ పత్రిక 12:24లో హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము అంటున్నాడు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. హేబేలు నీతిమంతుడే, కానీ హేబేలు కంటే మరి నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. మరి హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు. కయ్యూను కంటే శ్రేష్టమైన బలి హేబేలు అర్పించాడు, కానీ అంతకంటే శ్రేష్టమైన బలిగా యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఆయన సిలువలో బలైనాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, హేబేలు రక్తము కానీ గొర్రెపిల్ల రక్తము కానీ హేబేలు రక్తము కంటేను, హేబేలు అర్పించిన గొర్రెపిల్ల రక్తము కంటేను మరీ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. అటువంటి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. ఈ ఉదయ కాలంలో మనం అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తానికి మనం వచ్చి ఉన్నాం ప్రియులారా. ఇది దేవుడే అర్పించిన బలి, దేవుడే అర్పించిన బలి. అంతే అంటాడు యెషయా గ్రంథం 53:10లో మనం చదువుకున్నట్లుగా, అతను నలుగుటకు యెహోవాకు ఇష్టం ఆయనను చూస్తున్నాం.
అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందినని చూస్తున్నాం ప్రియులారా. మరి హేబేలు పోలిక ఒక ఛాయ అంతే. అట్లయితే ప్రత్యక్షత యేసుక్రీస్తులో ఉంది ప్రియులారా. మరి మరి యేసుక్రీస్తును పోలి హేబేలును పోల్చాము, కానీ యేసు ప్రభుతో పోల్చడానికి ఎవరిని పోల్చలేం ప్రియుల. ఆయనతో సమమైన వాడు ఎవరూ లేరు, ఆయనను పోలినవాడు ఎవరూ లేరు ప్రియులారా. మనము ఛాయారూపముగా ఉపమానంగా చెప్పుకోవాల్సిందే, కానీ ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయని అంతేగాని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువును పోల్చడానికి కానీ, ఆయనతో సరిపోయిన వాడు కానీ, ఆయనతో సమమైన వాడు కానీ ఎవరు ఈ లోకములో లేరు ప్రియులారా. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే మేటి, ఆయనకు ఆయనే సరిపోయిన వాడు. కాబట్టి అటువంటి సాటి లేని గొప్ప దేవుని ఉదయకాలంలో మనము ఆయన కొన్ని మాటలు విన్నాం ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువును పోలిక, ఆ హేబేలు యొక్క పోలిక మనం గమనించాం. మరి హేబేలులో ఉన్నటువంటి గుణాలు చూసాం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు చూసాం ప్రియులారా. కానీ అదే అంటాడు, హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము అంటాడు. మరి అటువంటి రక్తముతో దేవుడు మనకు విమోచించాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, దేవుని సన్నిధి ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు ప్రియులారా. ఈ ఉదయకాలం మనందరినీ సమకూర్చాడు ఆ రక్తాన్ని బట్టే. యేసుక్రీస్తు ఆ రక్తాన్ని బట్టే మనం సమకూర్చబడ్డాం. కాబట్టి ప్రియులారా ఇటువంటి మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి బన్నవాసనకు నా వందనాలు. ఈ కొడికిలో చేరి వచ్చిన పెద్దలకును వీళ్ళందరికీ ప్రభు నామలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. ఆమె వందనాలు అన్నాను. వాక్యం అందించినటువంటి మరి చక్కని వాక్యం అందించినటువంటి మరి శివారెడ్డి గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. అలాగే మరి వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఇదటైతే బర్నబాసన్న గారే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని పూజిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని అనుగ్రహించారు. ఎప్పుడో గతించుకోవాల్సిన వారము మీ కృప చేత మమ్మల్ని జీవప్రాప్తులుగా ఉంచారు. సజీవులు కదా మిమ్మల్ని స్తుతించెదరు. కేవలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలని, ఈ నామాన్ని మహిమపరచాలని మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. మీ దాసుని బలపరిచి అందించిన ఆరాధన తలంపులను బట్టి, వాక్య సందేశాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. విన్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసినటువంటి మరి బర్నబాసన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రారంభ మరి స్తుతులు చెల్లించినటువంటి సహోదరునికి మరి కీర్తన పాడి ప్రభుని మహిమపరిచినటువంటి సహోదరునికి, అలాగే మరి ఆరాధన తలంపులు అందించినటువంటి శివారెడ్డి గారికి, మరి కీర్తన పాడి ఆరాధించినటువంటి సహోదరులకు, అలాగే మరి చివరి వాక్యం అందించినటువంటి శివారెడ్డి గారికి, చివరి ప్రార్థన చేసినటువంటి మరి బర్నబాసన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ దినం నడిపించడానికి సమయం ఇచ్చినటువంటి బర్నబాసన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను.